మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. సంక్రాంతి సెలవులు రానే వచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి పండక్కి ఊరికెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. క్షేమంగా మన సొంత ఊరికి ఎలా చేరుకోవాలి అన్న అంశంపై మనకు కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ట్రాఫిక్ వెస్ట్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ కె హరిప్రసాద్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఏసీపీ గారు నమస్తే. సార్ నమస్తే అండి. సో ఏసీపీ గారు, అదేవిధంగా ఈ జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా మనం ఎటువంటి విషయాలను గుర్తుపెట్టుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి అంటారు, ఎస్పెషల్లీ నేషనల్ హైవేస్ పై మనం వెళ్ళేటప్పుడు? అసలు మనం వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఓవర్టేక్ చేస్తుంటాం మనల్ని చాలామంది. ఆ ఓవర్టేక్ని మనం ఎప్పుడు కూడా రైట్ సైడ్ నుంచే చేయాలి. ఇంకొకటి ఏంటంటే, అక్కడ మనకి 2-3 వెహికల్స్ ఉన్నప్పుడు ఒకవేళ సింగిల్ 2 లైన్సే ఉంటాయి రోడ్ మీద. మనకి ఆ రైట్ సైడ్ లైన్ క్లియర్ ఉంటేనే మనం ఓవర్టేక్ చేయాలి. లేకుంటే మనం కొంచెం మార్జిన్ తోటి, మనకి వీళ్ళంతా స్కిల్డ్ కాదు డ్రైవర్స్. ఎందుకంటే అందరూ కొత్తగా కార్లు కొనుక్కుంటారు కాబట్టి నేను స్కిల్ అని అనుకోను వీళ్ళందరినీ. అందుకని మీరు వేగం కూడా నాకు తెలిసి 70-80లో పోతే మీరు సేఫ్ సైడ్ ఉంటారు, మీ లైఫ్ సేవింగ్ ఉంటుంది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సీట్ బెల్ట్ ధరించాలి. తర్వాత మీరు కానీ ప్రమాదం జరిగినా కానీ సీట్ బెల్ట్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అది చాలాసార్లు చాలా మందిని సేవ్ చేసింది. అదేవిధంగా 2 వీలర్స్ వాళ్ళు కూడా మీరు అన్నట్టు ఇంతకుముందు గుర్తు చేశారు నాకు. 2 వీలర్స్ వాళ్ళు కూడా కంపల్సరీ హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరకపోతే మనం ఎక్కడన్నా పొరపాటున ఎక్కడన్నా మనం స్కిడ్ అయ్యి కింద పడినాం అనుకో, అప్పుడు మనం ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. కనీసం మనం ప్రాణం సేవ్ చేసుకోవాలంటే మన హెడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అన్నిటికంటే. మన బాడీలో అన్నిటికంటే హెడ్లో ఒకసారి బ్లడ్ క్లాట్ అయిందంటే సేవ్ చేయలేము. అది అందుకని నేను మళ్ళీ వాళ్ళకు కూడా రైడర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. పిల్లలకు కూడా ఆ పేరెంట్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే 2 వీలర్స్ ఇంత లాంగ్ కాబట్టి వాడకుంటే మంచిది, నా పర్సనల్ అభిప్రాయం, మా శాఖ అభిప్రాయం. మీ పేరెంట్స్ కూడా డిస్కరేజ్ చేయండి. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు కూడా 2 వీలర్స్ని ఎంకరేజ్ చేయద్దు ఈ రూట్లో. ఆర్టీసీ బస్సులో, ట్రైన్స్లో, అదేవిధంగా ఏదో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉంటుంది, దాంట్లో పోవడం ఉత్తమని నా యొక్క రిక్వెస్ట్. రైట్. సో ఇప్పుడు సార్, అదేవిధంగా చాలామంది ఈ పండగ సెలవులకు వెళ్ళే ముందు ఇంటికి తాళం పెట్టుకుని వెళ్తుంటాం, 4-5 రోజుల పాటు వెళ్ళిపోతుంటాం. ఈ సమయంలో దొంగల బెడద కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి మరి ఇంటికి తాళం వేసుకెళ్లే ముందు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు మన వైపు నుంచి? అసలు అంటే మేము ఆల్రెడీ పోలీస్ శాఖ తరఫున చెప్పడం జరిగింది. ఎవరైతే ఇంటికి పోతుంటే ఆ సమాచారము దగ్గరలో ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్లో ఎవరైతే పోలీస్ స్టేషన్ ఉంటుందో అక్కడ వాళ్ళకి ఇస్తే, సమాచారం ఇస్తే ఏంటంటే పెట్రోలింగ్ పెడతారు. ఆ ఏరియాలో దొంగతనాలు జరగకుండా చూస్తారు. మీరు కూడా ప్రాపర్గా ఏంటంటే కొంతమంది తాళం పండగ పోయే సందర్భంలో హడావుడిగా తాళం వేసిన అనుకుని వేయకుండా కూడా పోయిన కొన్ని సందర్భాలు ఉంటాయి. అట్లా జరుగుతుంది. కాబట్టి నేను ఏమంటానంటే అది ప్రాపర్గా లాక్ అయిందా కాలేదు చూసుకోండి. ఆ కీసు మనం జనరల్గా ఏంటంటే ఆ లాక్స్ ఏంటంటే మన పైకి కనిపించే లాక్స్ కాకుండా అది ఈజీగా దొంగగా ఐడెంటిఫై అవుతుంది. సీసీ కెమెరాలు కూడా పెట్టుకోమని చెప్తున్నాం వీళ్ళకి. మనం యాక్చువల్ రోడ్డు మీద కూడా ఉంటాయి, బట్ మీ ఇళ్ళకి కూడా సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరు పెట్టుకున్నట్టయితే మనం ఆఫెన్స్ చేయాలంటే భయపడతారు వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ మేము దొరుకుతాం అనేది భయం ఉంటుంది. అందుకని మనం విజిబుల్ కనపడే తాళాలు కాకుండా, పాత రోజుల్లో కాకుండా చాలా మంది వేసుకుంటారు. అట్లా విజిబుల్ కాకుండా అన్విజిబుల్ కీస్ ఉంటాయి మన లాక్ డోర్కే ఉంటాయి అవి. అట్లాంటి వేసుకుంటే మనకి సేఫ్ ఎక్కువ. అయినా మీరు సమాచారం ఇవ్వడం మంచిది, ఉత్తమం. మీకు పెట్రోలింగ్ ఉంటుంది, ఎట్లాంటి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సరే, ఇప్పుడు అదేవిధంగా ఈ రహదారుల మీద ప్రయాణించేటప్పుడు ఒకవేళ రోడ్డు ప్రమాదాలకు గురైనా, లేదంటే పతంగులు ఎగరవేసేటప్పుడు విద్యుత్ ఘాతానికి గురైనా, సో వెంటనే ఎవరికి ఎటువంటి సమాచారం అందించాలి అంటారు అసలు మనం? మొట్టమొదటిగా ఇప్పుడు మీకు 100 ఉంటుంది, డైల్ 100 అని, దానికి సమాచారం అందిస్తే ఇమీడియట్గా వాళ్ళు సేమ్ టైము అంబులెన్స్ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. మనకి 100 డైల్ చేయడం వల్ల ఇమీడియట్గా పోలీసు కూడా ఇమీడియట్గా రీచ్ అయ్యి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళని కూడా మనం 100 డైల్ ద్వారా ఈ సమాచారం అంబులెన్స్ కూడా వెళ్తుంది. వాళ్ళు కూడా వచ్చి ఇమీడియట్గా అక్కడ నుంచి షిఫ్ట్ చేసి వాళ్ళకి తగిన మెడికల్ ఫెసిలిటీ కల్పించే అవకాశం ఇమీడియట్ చేస్తారు. తర్వాత దగ్గరలో హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి వైద్యం చేసి ప్రాణం కాపాడడానికి ప్రయత్నం చేస్తారు శాశక్తులు. సార్, మీరు ఇందాక చెప్పినట్లు చాలామంది యంగ్స్టర్స్ అనేవాళ్ళు, స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ పండగ సెలవుల కంటే కొంతమందికి రిజర్వేషన్లు దొరకవు కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే ఈ 2 వీలర్ వెహికల్స్లో వెళ్తున్నారు కాబట్టి ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ 500 కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు ఎక్కువ మంది ట్రావెల్ ఊర్లోకి వెళ్తుంటారు. కాబట్టి యంగ్స్టర్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి, అదేవిధంగా మీరు హెచ్చరించే విషయాలు కూడా ఏంటి, అండ్ ఎస్పెషల్లీ ఈ విషయంలో తల్లిదండ్రులకు మీరు ఎటువంటి జాగ్రత్తలు చెప్తారు అసలు? నేను దాదాపు నా పర్సనల్ రిక్వెస్ట్, మా శాఖ రిక్వెస్ట్ ఏంటంటే 2 వీలర్స్ వాడొద్దని చెప్తాను.
తర్వాత వాడిన ఒక విధి లేని పరిస్థితుల్లో వాడితే మీరు కంపల్సరీ హెల్మెట్ ధరించాలి. సేమ్ అంత బండి వెహికల్స్ అయితే కండిషన్స్ ఉన్నాయి లేవు చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేవిధంగా మీరు ఆ స్పీడ్ ఎక్కువ పోవద్దు, అది కూడా నాట్ మోర్ దెన్ 70-80 పోకుండా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఓవర్టేక్ కూడా చేయొద్దు, ఎందుకంటే స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి మంచు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాతావరణం ఉంటుంది కాబట్టి ఒక్కోసారి మనకి విజిబిలిటీ లేనప్పుడు ఇంకా స్లోగా పోవాలి, విజిబుల్ ఉన్నప్పుడు పోండి. కానీ బట్ ఓవర్టేక్ ప్రయత్నం చేయకుండా మీరు మీ యొక్క స్పీడ్లో కంటిన్యూగా అప్పుడు అలర్ట్గా ఉండాలి. పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఒకసారి వాళ్ళతో మాట్లాడుతుండాలి. ఎప్పుడన్నా వాళ్ళు అక్కడ హోటల్ దగ్గర కొంచెం రిలాక్స్ అయ్యి ఒక 100 కిలోమీటర్స్ బంగ్లో కొంచెం రిలాక్స్ కావాలి, మళ్ళీ ఇంకొక 100 కిలోమీటర్లు ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకున్నట్టు వాళ్ళ మైండ్ కూడా యాక్టివ్ ఉంటుంది. ఆ పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు వాళ్ళకి కాల్ చేసి ఇంటి దగ్గర ఉన్న చెక్ చేయాలి పిల్లల్ని ప్రయాణించేటప్పుడు. మధ్య మధ్యలో కూడా హెచ్చరిస్తే వాళ్ళు కొంచెం ఏదైనా ఉన్నా కానీ వాళ్ళ ఆ ఏజ్లో వాళ్ళకి తెలియదు ప్రాణ విలువ. కాబట్టి అంటే మనం ఆ ప్రాణ విలువ తెలియజేస్తే పేరెంట్స్ అప్పుడు వాళ్ళు సరిగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది, వాళ్ళు సేఫ్ సైడ్గా వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏసీపీ గారు అదేవిధంగా ఈ జాతీయ రహదారులపైన ఎక్కువగా ప్రమాదాలు ఈ ఆగి ఉన్న వాహనాలను ఢీకొంటూ ఉంటారు కదా. సో చాలామంది అవగాహన లేకపోవడం వల్ల కార్లను కానీ లేదంటే ట్రావెల్స్ బస్సులు లారీలు తీసుకెళ్ళి రోడ్డు పక్కన ఆపేస్తుంటారు. సో ఈ ఎస్పెషల్లీ ఈ జనవరిలో ఈ పొగమంచు కారణంగా చాలామంది వెళ్ళి ఆగి ఉన్న వాహనాలను కొట్టేసి నిజంగా వాళ్ళు అక్కడ రోడ్లపైన రక్తం ఓడుతూ చాలా దారుణమైన సిచ్యువేషన్స్ చూస్తుంటాం. కాబట్టి సో వెహికల్స్ని అంటే ఎంత దూరంలో మనం రోడ్డు పక్కన ఆపుకోవాలి అంటారు ఈ విషయంలో అసలు పర్టికులర్గా? మినిమం మనం ఏదైనా వాహనము ఏంటంటే ఎక్కడ పడితే అప్పుడు రోడ్డు మీద లెఫ్ట్ సైడ్కి ఆపొద్దు. అది కొన్ని బేస్ ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్ నేషనల్ హైవేలో కొన్ని బేస్ ఉన్నాయి. ఆ బేస్ ఏంటంటే స్పెసిఫిక్గా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని తీసుకుపోయి అక్కడ పార్క్ చేసుకున్నట్టయితే మనం మెయిన్ వేకి అవి అడ్డం రావు. అందుకని దయచేసి ఎవరు కూడా ఆ మెయిన్ వే రోడ్డు మీద ఎప్పుడు ఆపొద్దు. ఏదైతే 1-2 ఉన్నాయి లైన్స్ వాటి మీద ఆపకుండా రోడ్డు దింపి ఎక్కడ కింద పెట్టుకోవడం సేఫ్ సైడ్. అంటే మీ వెహికల్ సేఫ్ సైడ్తో పాటు వెనక వచ్చే వాళ్ళకి కూడా ఎవరికి ప్రమాదం జరగకుండా ఉంటుంది. అది కూడా మీరు రేడియం స్టిక్కర్ పెట్టుకోవాలి. అక్కడ రేడియం స్టిక్కర్ పెట్టుకున్నట్టయితే మనకి ఆ స్టిక్కర్ తోటి మనకి ముందే తెలిసిపోతుంది. పొరపాటున అక్కడ ఏమైనా ఉన్నా కానీ మనం ముందు అలర్ట్ చేయాలి. ఎందుకంటే చాలా మందికి పొగ మంచులు వచ్చిన వాళ్ళకి అర్థం కాక వాళ్ళు హిట్ ఇవ్వడం వల్ల వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. పాపం అన్యాయంగా చనిపోతారు. కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా రోడ్డు పక్కన ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా ఆపవాకండి. చాయ్ కావాలన్నా, టీ తాగాలన్నా, ఇంకా బిస్కెట్ల కోసం వాటి కోసం కూడా ఆ స్పెసిఫిక్గా రోడ్డు దించేసి లోపల కంప్లీట్ వెళ్ళిపోయి ఆ మెయిన్ రోడ్డు మీద ఎక్కడ కూడా అబ్స్ట్రక్షన్ లేకుండా చూసుకోవాలి. వీలంత వరకు ఆ బస్ బేస్ ఉంటాయి, బస్ బేస్ ఆ బేస్ అయితే ఉన్నాయో స్పెసిఫిక్ కట్ ఉన్నాయి నేషనల్ హైవేస్ మీద, వాటి లోపల పెట్టుకుంటే అయిపోతుంది. మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే రిపేర్ అవుతాయి. అదేవిధంగా మరీ పర్టికులర్గా డ్రైవర్లకి ఎటువంటి సలహాలు సూచనలు తెలియజేస్తారు? అదేవిధంగా ఎటువంటి విషయాల పట్ల మీరు హెచ్చరికలు కూడా ఇవ్వబోతున్నారు అసలు డ్రైవర్లకి? డ్రైవర్స్ కూడా ఏంటంటే నేను చెప్పేది అంటే వాళ్ళు ప్రతి ఒక్కరు విధిగా సీట్ బెల్ట్ ధరించాలి. ఎవరు కూడా తాగి వాహనం నడపకూడదు. సెకండ్, థర్డ్ ఏంటంటే తమ వాహనం కండిషన్లో ఉందా లేదు చూసుకోవాలి. బ్రేక్స్ కానీ ప్రాపర్గా ఉన్నాయా లేవా, లాంగ్ జర్నీ చేస్తారు కాబట్టి చూసుకోవాలి. వారి కండిషన్ ఎట్లుంది, ఇంజన్ కండిషన్ ఎట్లుంది చూసుకోవాలి. అన్నెసెసరీగా ఓవర్టేక్ చేయొద్దు. ఎందుకంటే ఓవర్టేక్ చేయడం వల్ల మనకి సమయం ఎంతో కలిసి రాదు. అనుకుంటారు 100-120 పోయినా నాట్ మోర్ దాన్ 20 minutes 30 minutes హాఫ్ అన్ అవర్ కంటే డిఫరెన్స్ రాదు. ఆ హాఫ్ అన్ అవర్ కోసం మన ప్రాణం ఎందుకు రిస్క్లో పెట్టుకోవాలి? 82 అంతే, 90 హైవే మీద 70 నుంచి ఆ మధ్యలో పోతే మనకు ఫ్రీగా ఉన్నప్పుడు రోడ్డు, లేకపోతే మనం వెహికల్స్ మన ముందర ఉన్నాయంటే ఇంకా వీలున్న వరకు స్లో పోవటం ఉంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఏసీపీ గారు. ఈ పండగ సెలవుల నిమిత్తం ఊర్లకు వెళ్ళే వాళ్ళందరూ జాగ్రత్తగా ఇళ్ళకి ఏ విధంగా చేరుకోవాలి అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వారి కుటుంబ సభ్యులతో ఆనందకరమైన పండగ వాతావరణాన్ని ఏ విధంగా ఆస్వాదించవచ్చు అనే అంశం గురించి పబ్లిక్ అవేర్నెస్ నిమిత్తం చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఏసీపీ గారు. థ్యాంక్స్ అండి, మీరు కూడా చాలా చక్కగా మంచి ప్రోగ్రామ్ చేశారు. ఇది ప్రజల్లోకి పోతుంది కాబట్టి వాళ్ళు ఎంతో కొంతమంది ఆ యూనిఫామ్లో ఉన్న పోలీసు చెప్తే కొంతమంది ప్రజలకి కొంచెం అవగాహన ఎక్కువ ఉంటుంది. దాన్ని మీరు అవగాహన తీసుకుపోతున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్స్ అండి మీకు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కట్.